ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రే చూసుకుంటాడు, మంత్రుల పని మంత్రులే చూసుకుంటాడు. ఎవ్వరు పోర్ట్ఫోలియో వాళ్ళు మంత్రులు చూసుకుంటారు. వ్యవసాయ శాఖ, లేకపోతే ఏ శాఖలు వాళ్ళే, వైద్యారోగ్యము, ఎడ్యుకేషను, ఇరిగేషను, రెవెన్యూ, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఏ శాఖ ఆ శాఖే చూసుకుంటారు. ఏ మంత్రులు ఆ మంత్రులే వాళ్ళ శాఖను చక్కదిద్దుకుంటారు. రేవంత్ అన్నకి అట్లా కాదు, అన్ని శాఖలు నాయే, అన్నిటికీ నేనే మంత్రి, అన్నిటికీ నేనే ముఖ్యమంత్రి, అన్ని నేనే చూసుకుంటా, నేనే చేస్తా అంటే ఇప్పుడు అన్ని మొత్తం రేవంత్ రెడ్డి క్రెడిట్ పొందుతుండే. ఏంది? అది నేనే చేసిన, ఇది నేనే చేసిన, అక్కడికి నేనే పోయినా, ఇక్కడికి నేనే పోయినా. అంటే రేపటి రోజు ఢిల్లీ అధిష్టానం ఒకవేళ రేవంత్ రెడ్డి తోటి ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది, అసలు ప్రభుత్వం పైన జనాలు ఎందుకు మరలబడుతురు, తిడుతుర్రు, ఎందుకు జనాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తురు అని చెప్పి ఒకవేళ అడిగిరు అనుకో, అప్పుడు రేవంత్ అని ఏం చెప్తారు తెలుసా? సార్ మస్తు పని చేస్తున్నా, నేను నా పని సూపర్ ఉన్నది, మంత్రులు ఏం పని చేస్తలేరు. రేవంత్ రెడ్డి రేపు ఇదే చెప్తాడు, మంత్రులు ఏం పని చేస్తలేరు, మొత్తం మంత్రుల పని కూడా నేనే చేస్తున్నా, మంత్రులు చేయాల్సిన పని కూడా నేనే చేస్తున్నా, మంత్రులు మాత్రం ఏం చేస్తలేరు, నన్నేం చేయమంటారు అని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానానికి చెప్తారు అవసరం అనుకుంటే. మంత్రులు ఏమన్నా నేను పని చేయను అంటురా? మళ్ళీ ఏబిఎన్ రాధాకృష్ణ పేపర్లో రేవంత్ ఏం రాపిస్తాడు? లేదు మంత్రులే పని చేస్తలేరు, ముఖ్యమంత్రి సూపర్ పని చేస్తుందని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తాడు పేపర్లో. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో మంత్రులు ఫెయిల్, రేవంత్ రెడ్డి సక్సెస్ అని రాపిస్తాడు. ఏందన్నట్టు? రేవంత్ రెడ్డి పరిపాలన గొప్పగా ఉందట కానీ మంత్రుల పరిపాలన బాగాలేదట. మంత్రులే అసలు గ్రౌండ్లో తిరుగుతలేరట, మంత్రులు చక్కగా వాళ్ళ శాఖను చూసుకుంటలేరట. అసలు చూసుకుంటలేరనేది పక్కన పెడితే ఆ శాఖను రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు కదా. రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయాలు తీసుకున్న మంత్రులకు చెప్తలేడు, అందుకే మంత్రులు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారట. ఏదైనా తప్పు జరిగితే మంత్రుల మీద నెట్టెత్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏదైనా సక్సెస్ అయింది అనుకో నేను చేయబట్టే సక్సెస్ అయింది, ఏదైనా ఫెయిల్ అయింది అనుకో పలానా మంత్రి చేసిండు, ఆ మంత్రి వల్లనే ఫెయిల్. కొండా సురేఖ వాళ్ళ బిడ్డ చెప్పింది, మీరు విన్నారు కదా అమ్మ మాట్లాడింది. రేవంత్ రెడ్డి మా అమ్మని తిట్టిండు, మా అమ్మ ఏడ్చింది, మా అమ్మ ఢిల్లీలో ఏడ్స్తే నేను పోయి మా అమ్మని తీసుకొని వచ్చినా అని చెప్పి కొండా సురేఖ బిడ్డ చెప్పింది. ఊకే కసిరించుకుంటాడు, ఊకే తిడతాడు, కోప్పడతాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కొండా సురేఖ వాళ్ళ బిడ్డ చెప్పినటువంటి మాట మీకు తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి రియల్ ఒకలాగా ఉంటాడట. రీల్లో మా వాళ్ళే అంతా వేసింది, రియల్లో మొత్తం నేనే చేసింది అంటాడు. రేవంత్ రెడ్డి కథ ఇట్లుంటుంది. ఇప్పుడు మన రైతు బంధు ఇచ్చే ముచ్చట కూడా మరి తుమ్మలకి చెప్పిండో లేదు మంత్రికి. అన్ని రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు. ఆ సొంత నిర్ణయాల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. ఆ సొంత నిర్ణయాల వల్లనే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునే ముందు మాకెందుకు చెప్తలేడు అనేది ఇప్పుడు మంత్రుల బాధ. మంత్రులు కూడా తలా ఒక సజెషన్ ఇస్తారు కదా, అరే గిట్లేయదు గట్లేయదు, గట్లుండాలని చెప్పి మంత్రులు కూడా చెప్తారు కదా. మంత్రులు కూడా సీనియర్లే. కొండా సురేఖ ఆమె గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించి, సరే తుమ్మల కూడా ఆయన గట్టిగా పనిచేసేటటువంటి వ్యక్తి. అట్లంటే కోమటిరెడ్డి కూడా సీనియర్ లీడరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడర్, బట్టన్న సీనియర్ లీడరు. మంత్రులలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది సీనియర్ లీడర్లే ఉన్నారు.